జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నెట్వర్క్లకు సహాయం చేయడానికి, జైలులో ఉన్న వారితో కూడా రహస్యంగా సంప్రదింపులు జరపడానికి పాకిస్తాను రహస్య టెలికాం సిగ్నల్స్ ను పంపుతానని చెప్పేసి మన భారత రక్షణ అలాగే మన భద్రతా అధికారులు అయితే గుర్తించినారు. అంతర్జాతీయ టెలికాం నిబంధనలు పట్టించుకోకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ పాకిస్తాను కావాలనే మొబైల్ టవర్లు ఏర్పాటు చేసిందంట. వాటి ద్వారా ఈ పని చేస్తానని చెప్పేసి మన భారతీయ అధికారులు అయితే చెబుతున్నారు. అసలు ఈ రహస్య టెలికాం సిగ్నల్స్ అంటే ఏంటి, అవి ఏ విధంగా పనిచేస్తాయో ఇప్పుడు కాస్త వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. మనం ప్రతిరోజు కూడా ఈ స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ఇదంతా కూడా వాడుతూ ఉంటాం. గాలిలో ప్రయాణించేటటువంటి టెలికాం సిగ్నల్స్ ద్వారానే మనకు ఈ కాల్స్, మెసేజ్లు, డేటా ఇవన్నీ కూడా అందుతాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు. అయితే మనకు తెలిసినటువంటి 4G అలాగే 5G సాధారణ మొబైల్ నెట్వర్క్లతో పాటు సమాజానికి కంటికి కనిపించకుండా గాలిలోనే కొన్ని రహస్య టెలికాం సిగ్నల్స్ నిరంతరం కూడా ప్రయాణిస్తూ ఉంటాయి. సైనిక అవసరాలు, నిఘా సంస్థలు అలాగే అత్యవసర సేవల కోసం ఈ ప్రత్యేక ఫ్రీక్వెన్సీలను ఉపయోగిస్తూ ఉంటారు. వీటి గురించి సామాన్యులకు చెప్పాలంటే పెద్దగా అవగాహన అయితే ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సైనిక దళాలు శత్రువుల కంటపడకుండా తమ సమాచారాన్ని చేరవేయడానికి అత్యంత సురక్షితమైనటువంటి రహస్య సిగ్నల్స్ అంతా కూడా వాడుతూ ఉంటాయి. సైన్యము ఒకే ఫ్రీక్వెన్సీలో కాకుండా సెకనుకు కొన్నిసార్లు రేడియో సిగ్నల్ ఫ్రీక్వెన్సీలను మారుస్తూ ఉంటుంది. దీనివల్ల శత్రువులు ఆ సిగ్నల్స్ ట్రాక్ చేయడం లేదా హ్యాక్ చేయడం చెప్పాలంటే అసాధ్యం. ఈ సిగ్నల్స్ ద్వారా వెళ్ళేటటువంటి వాయిస్ లేదా ఈ డేటా పూర్తిగా ఎన్క్రిప్ట్ అయితే చేయబడి ఉంటుంది. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒకవేళ ఎవరైనా సరే ఆ సిగ్నల్ ను పట్టుకున్నా వాళ్లకు కేవలం వింత వింత శబ్దాలు తప్ప అసలు సమాచారం అయితే అర్థం కాదు. ఇప్పుడు సపోజ్ నేను మీకు వార్తలు చెప్తున్నా, ఇదే గనక ఒకవేళ ఎన్క్రిప్ట్ చేశారనుకోండి, అసలు ఏం సౌండ్లు వినపడతాయో, ఏం మ్యూజిక్లు వినపడతాయో, ఏం శబ్దాలు వినపడతాయో కూడా తెలియదు. అంటే నా మాట మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్థం చేసుకోలేరు. ఏంద్రా ఈ సౌండ్స్ ఏంద్రా అనిపిస్తుంది. అట్లుంటది. అంటే ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రహస్య గూఢచారులకు మెసేజ్లు పంపడానికి ఉపయోగించేటటువంటి షార్ట్ వేవ్ రేడియో స్టేషన్లు అన్నమాట. ఈ సిగ్నల్స్ ఆన్ చేసినప్పుడు కేవలం యాంత్రిక శబ్దాలు, వింత సంగీతం అంతా కూడా వినపడుతుంది. ఈ నెంబర్ల వెనక ఉండేటటువంటి రహస్య కోళ్లను డీకోడ్ చేయడానికి ప్రత్యేక వ్యవస్థ కూడా ఉంటుంది. వీటిని పట్టుకోవడం ఏ దేశ నిఘా సంస్థకైనా కూడా చెప్పాలంటే చాలా కష్టం. అటువంటి రహస్య టెలికాం సిగ్నల్స్ ఇప్పుడు పాకిస్తాన్ ఉపయోగిస్తుంది. మీరు అనుకోవచ్చు, పాకిస్తాన్కి అంత టెక్నాలజీ ఆడిదిరా స్వామి అని చెప్పి చెప్తా. అయితే నిజానికి కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ఈ పర్వతాలు పాకిస్తాన్ సిగ్నల్స్ ను సహజంగానే అడ్డుకుంటాయి. అర్థమవుతుందా? కానీ జమ్మూ ప్రాంతం మాత్రం పల్లపు మైదాన ప్రాంతం కావడంతో ఆ సిగ్నల్స్ అంతా కూడా భారత భూభాగంలోకి ఈజీగా వచ్చేస్తున్నాయంట. అంటే అక్కడంతా కొండలు ఉంటే ఇక్కడంతా కూడా ఫ్లాట్గా ఉంటుంది. కాశ్మీర్ లోయ చుట్టూ ఎత్తైనటువంటి హిమాలయ పర్వతాలు ఉంటాయి. అవి పాకిస్తాన్ వైపు నుంచి వచ్చేటటువంటి ఈ టెలికాం సిగ్నల్స్ ను ఈజీగా అడ్డుకుంటాయి. కానీ ఈ జమ్మూ ప్రాంతం అనేది మైదానాలు, నదీ పరివాహక ప్రాంతాలతో ఉంటుంది. ఇక్కడ ఈ కొండలకు సంబంధించి ఇలాంటి అడ్డంకులు ఏవి కూడా లేకపోవడం వల్ల ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఈ సరిహద్దు టవర్ల నుంచి వచ్చేటటువంటి రేడియో అలాగే మొబైల్ సిగ్నల్స్ ఎటువంటి అంతరాయం కూడా లేకుండా మన భారత భూభాగంలోకి చాలా కిలోమీటర్ల మేర చొరబడుతున్నాయి. చూసారా? అంటే వాటి రేంజ్ పెంచారనుకో, ఇప్పుడు మామూలుగా ఉంటాయి కొన్ని టవర్లు, పల్లెల్లో ఉండేవాటికి కొంచెం అక్కడక్కడ కొంచెం వాటి రేంజ్ పెంచి ఉంటారు. ఈ సిటీస్లో ఉండేవాటికి దగ్గరగా అక్కడక్కడ పెట్టుంటారు కాబట్టి వీటి రేంజ్ కొంచెం తక్కువ ఉంటుంది. అంటే వాంటెడ్గా వీటి రేంజ్ కూడా పెంచుంటారు. జమ్మూ పరిధిలోని కతువా, సాంబా అలాగే జమ్మూ జిల్లాలు ఈ అంతర్జాతీయ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంటాయి. పాకిస్తాను వ్యూహాత్మకంగా సరిహద్దుకు అతి సమీపంలో ఈ మొబైల్ టవర్లన్నీ కూడా నిర్మించింది. అంటే వాంటెడ్ గానే వీటి సిగ్నల్ పరిధి ఉద్దేశపూర్వకంగానే భారత సరిహద్దు గ్రామాలను దాటి లోపలికి వచ్చే విధంగా డిజైన్ చేశారంట. ఈ జమ్మూ నగర శివార్లలో అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత కలిగినటువంటి కోట్ బాల్వాల్ సెంట్రల్ జైలు అయితే ఉండాలి. ఇక్కడే పాకిస్తాన్కు చెందినటువంటి హార్డ్ కోర్ ఉగ్రవాదులు అలాగే స్థానిక కమాండర్లు బందీలుగా ఉన్నారు. ఈ జైలు జమ్మూ మైదాన ప్రాంత పరిధిలోకి ఉండడం వల్ల పాక్ సరిహద్దు సిగ్నల్స్ నేరుగా జైలు ప్రాంగణంలోకి కూడా చేరుతున్నాయి. జైల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులంతా కూడా రహస్యంగా పొందేటటువంటి మొబైల్ పరికరాల ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లతో మాట్లాడడానికి ఈ రహస్య టెలికాం సిగ్నల్స్ ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే జైళ్ళలో కూడా కాదు, అన్నం కాకుండా అసుతం తినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సాయం చేసేవాళ్ళు, వాళ్ళు సీక్రెట్గా వాళ్ళ ఫోన్లు అందిస్తూ ఉంటారు, వాళ్ళు కానిచ్చేటి వాళ్ళు కానిస్తూ ఉంటారు. ఈ సిగ్నల్స్ తీవ్రవాదులు బందీలుగా ఉన్నటువంటి జైళ్ల పరిసరాల్లోనే ఈ స్మగ్లింగ్ మొబైల్ పరికరాలకు అందుతున్నాయి. ప్రస్తుతం జైళ్లలో ఉన్నటువంటి సాధారణ స్టాటిక్ జామర్లు ఈ అధునాతన సిగ్నల్స్ ను పూర్తిగా ఆపలేకపోతున్నాయంట. ప్రస్తుతం
మన భారత జైళ్లలో ఉన్నటువంటి మామూలు స్టాటిక్ జామర్లు 4G లేదా 5G లాంటి భారతీయ మొబైల్ సిగ్నల్స్ మాత్రమే బ్లాక్ అయితే చేయగలుగుతున్నాయి. కానీ ఈ పాకిస్తాన్ మాత్రం అర్థమవుతుందా, చైనా సహాయంతో సరిహద్దుల దగ్గర నుంచి రహస్య కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ అంటే CDMA సిగ్నల్స్ తో పాటు ప్రత్యేకంగా ఎన్క్రిప్ట్ చేసినటువంటి సిగ్నల్స్ అయితే పంపుతుంది. ఈ రకమైనటువంటి వేర్వేరు ఫ్రీక్వెన్సీలను గుర్తించడంలోను వాటిని అడ్డుకోవడంలోను జైలులో ఉన్నటువంటి మన పాత జామర్లు చేతులెత్తేస్తున్నాయి. దీంతో ఈ సిగ్నల్ సాయంతో జైళ్లలో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద కమాండర్లు తమ కార్యకలాపాలను స్వేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా బయట ఉన్నటువంటి స్థానిక యువతను బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదం వైపు లాగడానికి కూడా ఈ సిగ్నల్స్ అన్ని కూడా ఉపయోగపడుతున్నాయి. ఇంకా సరిహద్దు దాటి వచ్చేటటువంటి చొరబాటుదారులకు ఏ మార్గాల ద్వారా రావాలో జైలు నుంచే ఈ టెర్రరిస్టులు గైడ్ చేస్తున్నారంట. దీంతో ఈ డిజిటల్ చొరబాటును అడ్డుకోవడానికి మన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అలాగే మన భద్రతా సంస్థలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు అయితే చేపట్టినాయి. ఈ పాకిస్తాన్ వాడుతున్నటువంటి చైనీస్ CDMA ఫ్రీక్వెన్సీలను సైతం ముక్కలు చేయగలిగినటువంటి సరికొత్త జామింగ్ సిస్టమ్ను జైళ్ల చుట్టూ ఏర్పాటు చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ పంపుతున్న రహస్య టెలికాం సిగ్నల్స్ ను మొక్కలు చేయడానికి అలాగే జైళ్ల యొక్క రక్షణను కట్టిదిట్టం చేయడానికి మన భారత భద్రతా సంస్థలు నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ జామర్లను రంగంలోకి దించుతున్నాయి. ఈ సరికొత్త స్మార్ట్ జామర్లు కేవలం జైలు గోడల పరిధిని టార్గెట్ చేస్తాయి. జైలు లోపల ఉన్నటువంటి ఈ ఫోన్లను అన్నింటిని కూడా పూర్తిగా ఇన్యాక్టివ్ చేస్తాయి. వీటి వల్ల జైలు బయట ఉండేటటువంటి స్థానిక ప్రజల మొబైల్ సిగ్నల్స్ కానీ ఈ ఫోన్ కనెక్టివిటీకి కానీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అంటే ఇవి కేవలం జైలుకే పరిమితం అన్నమాట. ఈ జామర్లు కేవలం సిగ్నల్స్ ను ఆపడమే కాకుండా ఒక ఇంటెలిజెంట్ సిస్టమ్ లా పనిచేస్తాయి. జైలు ప్రాంగణంలో ఏవైనా అనధికారిక మొబైల్ పరికరాలు ఆన్ అయితే వాటి ఉనికిని వెంటనే ఇవి పసిగడతాయి. ఆ ఫోన్ యొక్క IMEI నెంబరు అలాగే అది ఏ పాకిస్తానీ నెట్వర్క్ కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుందో ఆ వివరాలను భద్రతా సిబ్బందికి అలర్ట్ రూపంలో పంపుతాయి. అంటే ఇక నుంచి ఈ జమ్మూ కాశ్మీర్లోని తీవ్రవాదులు కానీ జిహాదీలు కానీ లేదా వాళ్లకు సపోర్ట్ చేసే ఈ జిహాదీ ముండా కొడుకులు కానీ వాళ్ళు ఎవరైనా సరే ఈ పాకిస్తాన్ టెలికాం సిగ్నల్స్ ను వాడితే ఈజీగా దొరికిపోతారన్నమాట. అది విషయం. చూడండి, టెక్నాలజీని వాడుకొని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలని కూడా చేస్తారు. ఇదంతా ఎందుకయ్యా అంటే మన దేశాన్ని నాశనం చేయడానికే. అంతేనా కాదా? అది విషయం. అయితే మిత్రులారా, ఈ వీడియో పూర్తి చేసే ముందు మీకందరికి కూడా ఒక చిన్న మాట, నా ఆత్మ సాక్షిగా నేను నమ్మేటటువంటి దైవం సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు న్యూస్ అఖండా ఛానల్ ఈ స్థాయిలో ఉండాలంటే దానికి 100% కారణం అయితే మీరే. మీరు చూపిస్తున్నటువంటి ఈ ఆదరణ అభిమానం చెప్పాలంటే నాకు ఎంతగానో బలాన్ని అయితే ఇస్తున్నాయి. అంతకంటే ముఖ్యంగా మన ఛానల్ నిర్వహణ కోసం మీరు అందిస్తున్నటువంటి ఆర్థిక సహకారం జీవితంలో అయితే మర్చిపోలేను. చెప్తున్నా కదా, మీ రుణం అనేది ఎప్పటికి కూడా తీర్చుకోలేను. మన ఛానల్ నిర్వహణకు యూట్యూబ్లో వచ్చేటటువంటి రెవెన్యూ చెప్పాలంటే ఒక పక్క కూడా సరిపోదు. ఎందుకంటే ఇదేం ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, ఇంకోటి కాదు కదా. ఎంతమంది చూస్తారు న్యూస్, అందులోనూ జాతీయవాద న్యూస్ అంటే మీకు తెలిసిందే. ఇలాంటి కష్ట సమయంలో మీరే మాకు కొండంత అండగా నిలబడుతున్నారు. మన ఛానల్ అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా పాదాభివందనం అయితే చేస్తున్నా. మీరు నాపైన ఉంచినటువంటి ఈ నమ్మకాన్ని నేను ఇప్పటికి కూడా వమ్ము చేయను. నా శక్తి మేరకు జాతీయవాద వార్తలను ఎప్పటికప్పుడు ఇదే విధంగా నిర్భయంగా నిజాయితీగా మీకు అందించడమే నేను మీకు ఇచ్చేటటువంటి అతి పెద్ద కృతజ్ఞత. నాకు శక్తి ఉన్నంత వరకు నా మాటను నిలబెట్టుకుంటూనే ఉంటా. మన ప్రయాణం అనేది ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.